దలైలామా పునర్జన్మ వ్యాఖ్యలు భారత్ చైనాల మధ్య మరింత ఆజ్యం పోయనున్నాయి. తన మరుజన్మ ఎట్టి పరిస్థితుల్లో చైనా సరిహద్దుల్లో ఉండదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజింగ్ కడుపులో దేవినట్లు చేస్తోందా? తను 15వ దలైలామాగా ఇండియాలో జన్మిస్తానని చెప్పడం బౌద్ధం భారత్లో మళ్లీ పునర్వైభవం పొందుతుందనేందుకు సంకేతంగా భావించొచ్చా? తదుపరి దలైలామాను తామే నిర్ణయిస్తామని చైనా ప్రకటించడం, లేదు తన పునర్జన్మను తానే నిర్ణయించుకుంటానని దలైలామా స్పష్టం చేయడం, పుట్టబోయే 15వ దలైలామా కోసం అవసరమైతే చైనాపై ఆంక్షలకు వెనకాడబోమని అమెరికా హెచ్చరించడం అన్నీ చూస్తే బాల దలైలామా జననం ప్రపంచ యుద్ధం ముందు ప్రశాంతతకు చిహ్నమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టిబెట్ ఆధ్యాత్మిక ప్రపంచమంతా లాసాలోనే ఉండేది. టిబెట్ను చైనా ఆక్రమించేయడంతో దలైలామా ప్రపంచం మన హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు మారింది. దలైలామా రూపంలో బుద్ధుని సందేశాలు 600 సంవత్సరాలుగా ప్రపంచం వింటూ వస్తోంది. దలైలామాలందరూ టిబెట్ నుంచే పుట్టారు. కొన్ని శతాబ్దాల క్రితం మొదలైన దలైలామా గురువుల పరంపర టిబెట్లో స్వేచ్ఛగా కొనసాగుతూ వస్తుండగా ఈసారి మాత్రం అలాంటి వాతావరణం లేదు. టిబెట్ను ఆక్రమించిన చైనా తాను చెప్పిన వారే దలైలామాగా ఉంటారని భయపెడుతోంది. భారత్లో ఆశ్రయం పొందుతున్న దలైలామాను తీవ్రవాదిగాను పోల్చుతోంది. టిబెట్లో బౌద్ధం ఆనవాళ్లు లేకుండా చైనీస్ మూలాలున్న జాతుల్ని అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునేలా చేస్తోంది. టిబెటన్లకు చైనీయులకు మధ్య జాతుల సమస్య ఎప్పటి నుంచో ఉంది. చైనా ఆక్రమణతో దాదాపు 80,000 మంది టిబెటన్లు ఇండియాలో ఆశ్రయం పొందడం డ్రాగన్ కు కంటగింపుగా మారింది. అసలు ఇండియా చైనా యుద్ధానికి తొలి బీజం పడిందే దలైలామాకు మనం ఆశ్రయం కల్పించడం అనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచానికి వేదికైన టిబెట్లో అనేక రకాల ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని దోచుకునేందుకు దలైలామా అధికారం అడ్డుపడుతుందనే ఉద్దేశంతో వారిపై ఎప్పటి నుంచో చైనా కుయుక్తులకు పాల్పడుతోంది. పునర్జన్మ ఉంటుందని దలైలామాల నమ్మకం. మత గురువు తనువు చాలించి ఆత్మ మరో వ్యక్తులకి ప్రవేశించి ధర్మాన్ని కాపాడుతూ ఉంటారని టిబెటన్లు భావిస్తూ ఉంటారు. దలైలామా అంటే సముద్రమంత జ్ఞానం ఉన్నవాడని అర్థం. బౌద్ధ మతంలో దలైలామాది అగ్రస్థానం. ఆ తర్వాత పంచన్లామాకి ఉంటుంది. పంచన్లామా అంటే పండితుడు అని అర్థం. దలైలామా మరణానంతరం పంచన్లామా తదుపరి దలైలామాను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు. దలైలామా తన మరణానంతరం తన వారసుడి ఎంపిక సజావుగా సాగేందుకు పంచన్లామాను ఎంపిక చేస్తారు. కొత్త పాత దలైలామా ఎంపికల సంధికాలంలో పంచన్లామా కీలక పాత్ర పోషిస్తారు. దలైలామా ప్రకటించిన పంచన్లామాను చైనా అపహరించి అడ్రస్ లేకుండా చేసింది. అంతేకాకుండా డ్రాగన్ తానే స్వయంగా మరో పంచన్లామాను ప్రకటించింది. దలైలామా ఇండియాలో ప్రవాసీ జీవితం గడుపుతూ ఉండడం, అమెరికా వంటి దేశాలు దలైలామాను ఆదరించడంతో చైనా ముందు జాగ్రత్త చర్యగా పంచన్లామాను ప్రకటించి ఓ మెట్టు ముందున్నట్టు భావిస్తోంది. మరోవైపు టిబెట్ తన ఆధీనంలో ఉన్న ప్రాంతం కావడంతో తాము చెప్పినట్లే దలైలామా ఎంపిక ప్రక్రియ ఉండాలని, చైనా భూభాగం నుంచే దలైలామా పుట్టి ఉండాలని షరతు విధిస్తోంది. ఈ పరిణామాన్ని ఊహించిన దలైలామా చైనాను నిలువరించేందుకు, తదుపరి దలైలామా ప్రకటనపై వివాదం లేకుండా ఉండేందుకు తన జీవిత కాలంలోనే తదుపరి దలైలామా ఎన్నిక ప్రక్రియకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు. గతంలో తానే చివరి దూతను అని ప్రకటించిన దలైలామా తన తదుపరి 15వ దలైలామా ఉంటారని ప్రకటించి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇప్పుడు తాజాగా తన గార్డెన్ పొడ్రాంగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దలైలామా ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాను రచించిన వాయిస్ ఫర్ వాయిస్లెస్ బుక్ లోను దలైలామా రాబోయే పరిణామాలపై వివరించారు. మరోవైపు డ్రాగన్ చైనా చట్టాల ప్రకారం గోల్డెన్ ఎర్నో పద్ధతి ప్రకారం కొత్త దలైలామాను బీజింగ్ గుర్తించాల్సి ఉంటుందని అల్టిమేటం జారీ చేస్తోంది. టిబెట్ నుంచి తదుపరి ప్రధాన మత గురువు ప్రకటన ఉండాలని, చైనా నుంచే మత గురువు పుట్టి ఉండాలనే షరతు విధిస్తోంది. అయితే దలైలామా ఎంపిక అనేది ప్రభుత్వ గుర్తింపుతో సంబంధం లేదని, అదొక ఆధ్యాత్మిక నిర్ణయమని గార్డెన్ పొడ్రాంగ్ ట్రస్ట్ స్పష్టం చేస్తోంది. కొత్త దలైలామా అయ్యేవాళ్లు పాత దలైలామా ఉపయోగించిన వస్తువుల్ని గుర్తించాల్సి ఉంటుందని, తన గత జన్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని చెప్పాల్సి ఉంటుందని, అలాగే మత గురువులు సైతం దలైలామా శక్తి సామర్థ్యాలను, మేధస్సును గుర్తించాల్సి ఉంటుందని గార్డెన్ పొడ్రాంగ్ ట్రస్ట్ నొక్కి వక్కాణిస్తోంది. లామో లాట్సో వంటి పవిత్ర సరస్సుల దగ్గర నిర్వహించే క్రతువుల ఆధారంగా కొత్త దలైలామా ఎంపిక ఉంటుందని ట్రస్ట్ చెబుతోంది. అంతేగాని నేటి చైనా కమ్యూనిస్టు పాలకులు గుర్తించవలసిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. దేవుడే లేడని చెప్పి కమ్యూనిస్టు నాస్తిక పాలకులకు బౌద్ధమత గురువు ఎవరుండాలి అనే జోక్యం చేసుకునే హక్కు ఇప్పుడే కాదు మరెప్పుడూ ఉండదని గార్డెన్ పొడ్రాంగ్ ట్రస్ట్ స్పష్టంగా చెబుతోంది.
దలైలామా ఎంపికకు సంబంధించి చైనా మనపై గుర్రుగా ఉంది. భారత్లో ప్రవాస ప్రభుత్వం నడుపుతున్న టిబెట్ సర్కార్, దలైలామా ట్రస్ట్, గార్డెన్ పొడ్రాంగ్ సంస్థ కొత్త దలైలామా ఎంపికపై వేగంగా పావులు కదుపుతూ ఉండడం చైనాకు కంటగింపుగా ఉంది. అలాగే అమెరికాపై కూడా చైనా కొత్తలాడుతోంది. దలైలామా ఎంపిక విషయంలో చైనా ప్రభుత్వ జోక్యం ఉండరాదని 2020లోనే అమెరికా ప్రత్యేక చట్టాన్ని సైతం తీసుకొచ్చింది. అమెరికా చట్టం ప్రకారం చైనా దలైలామా ఎంపిక ప్రక్రియలో జోక్యం చేసుకున్న ప్రస్తుత దలైలామాపై దుందుడుకు చర్యలకు పాల్పడిన అమెరికా డ్రాగన్పై ఆంక్షలు విధిస్తుంది. అలాగే టిబెట్ ప్రత్యేక హక్కులను కాపాడేందుకు అమెరికా కట్టుబడి ఉంటుంది. ఇటు అమెరికా అటు భారత్ దలైలామా ఎంపికలో టిబెట్ హక్కుల పరిరక్షణలో బౌద్ధులకు అండగా నిలవడం చైనా కమ్యూనిస్టులకు రుచించడం లేదు. తదుపరి దలైలామా ప్రకటన సమయంలో చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ గార్డెన్ పొడ్రాంగ్ ట్రస్ట్ ఎంపిక చేసిన వారిని ఒప్పుకోకుండా మరో వ్యక్తిని చైనా చట్టాల ప్రకారం మత గురువుగా నియమించే అవకాశం స్పష్టంగా కనపడుతోంది అనేది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. ఇదే జరిగితే అమెరికా భారత్ ఒక్కటై చైనాకు అడ్డుకట్ట వేసేందుకు ఎంతకైనా తెగించే వీలుందనే మాటలు వినిపిస్తున్నాయి. 14వ దలైలామా 90 ఏళ్లు వచ్చినా ఆరోగ్యంగా ఉండడం, తాను 115 ఏళ్లు బతుకుతానని నమ్మకంగా ఉండడం, తదుపరి దలైలామా కోసం ప్రక్రియ ప్రారంభించడం చూస్తే చైనా వర్సెస్ టిబెట్ దలైలామా ఫైట్ కాస్త చైనా వర్సెస్ అమెరికా, చైనా వర్సెస్ ఇండియా ప్రచ్ఛన్న యుద్ధం నుంచి ప్రత్యక్ష యుద్ధానికి దిగే అవకాశం ఉందనే టాక్ వస్తోంది. టిబెట్ను చైనా ఆక్రమించినప్పుడు దలైలామాకు, బౌద్ధులకు మరే దేశం కూడా రక్షణ కల్పించలేదు. అడిగిన వెంటనే మన దేశం దలైలామాను ఆహ్వానించి ధర్మశాలలో ఆశ్రయాన్ని కల్పించింది. నాటి నుండి నేటి వరకు ధర్మశాల నుంచి టిబెట్ ప్రవాస ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా తన కార్యక్రమాలను విస్తరిస్తోంది. బుద్ధుడు మన దేశంలోనే పుట్టడం, బుద్ధుడు పుట్టిన నేలలోనే ప్రస్తుత దలైలామా నివసిస్తూ ఉండడంతో తన మరుజన్మ కూడా ఇక్కడే ఉంటుందని దలైలామా ఒకానొక సందర్భంలో ప్రకటించారు. దలైలామా అనేవారు మగవారుగానే పుట్టాల్సిన అవసరం లేదని, ఆడజన్మ రూపంలోనూ పుడతారనే మాట కూడా ఆయన నోట వినిపించింది. అలాగే మరికొందరు చెప్పే మాట మంగోలియాలో కొత్త దలైలామా అవతరిస్తారని నమ్ముతున్నారు. దలైలామా తన జీవిత కాలంలోనే తన వారసుడి గుర్తింపు ప్రక్రియకు బీజం వేస్తారా? అలాగే కొత్త దలైలామా ఎంపిక ఎలాంటి మలుపులు తీసుకుంటుందనే చర్చ రోజురోజుకి బౌద్ధ మతాన్ని ఆచరించే వారిలోనే కాదు, చైనా, అమెరికా, భారత ప్రభుత్వాలకు కూడా ఉత్కంఠను కలిగిస్తోంది.